అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు వాచకంలోని 4వ పాఠం ఉపన్యాస కళ. ఈ పాఠ్యభాగం నుండి ఇంతకు ముందు భాగంలో చదవండి, ఆలోచించి చెప్పండి, ఉద్దేశం, రచయిత్రి పరిచయం, ప్రక్రియ మొదలగు అంశాల గురించి తెలుసుకున్నాం. ఇక పాఠ్యభాగంలోకి ప్రవేశిద్దాం. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు. నువ్వు నాకో బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నారు. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. వాక్కు వికృతి పదం వాయి. ఈ వాక్యే మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. మహా ప్లస్ ఉత్కృష్ట, మహోత్కృష్ట గుణసంధి. ఉత్కృష్టం అంటే అర్థం శ్రేష్టం. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకుని మనీషి అయి రాతియుగం నుంచి ఈనాటి అనుయుగంలోకి ప్రవేశించాడు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడటం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ. ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. వక్త అంటే అర్థం మాట్లాడేవాడు, ఉపన్యాసకుడు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరు ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడిన వారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురి అయిన వాళ్లే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యని వారు, 1-2 ప్రయత్నాలలో మనసు బాధ చెంది ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారనే భావించాలి. నిజం చెప్పనా, ఎలాగోలా జనం ముందు మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో. అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతివారు ఉత్తమ వక్త కావడానికి కృషి చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వాగ్విధానం అంటే మాట్లాడే తీరు. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసమిచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నా వక్త అయి ఉండాలి. అనుకరణ. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుసరిస్తారు. అందువల్ల ఏం ప్రయోజనం? అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం ప్రారంభమవుతుంది. కలకలం అర్థం గుంపున పుట్టిన గొప్ప ధ్వని.
చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీయే గదా. మనం మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకనే అనుకరణ మంచిది కాదు. సభాకంపం. సభలో మాట్లాడటానికి భయపడేవాళ్ళు పిరికివాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురి అయిన వాళ్లే. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్ళ కాదని వాళ్ళు జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. వేదిక కొన్ని పాటించవలసిన రీతులు. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతన్ని గమనిస్తుంటాయనే విషయం విస్మరించరాదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతని పేరు చెప్పగానే సభాసదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. వక్త అపహాస్యం పాలై ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే వేదిక మీద ఆసీనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవరూ వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు. వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు. కుర్చీలో కూర్చొని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడం, గురిపెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకుల్నే చూస్తూ కూర్చోవడం, లేక నేల చూపులు చూడటం లేదా పైకప్పుకేసి చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరిచేసి ఆవలించడం. ఆవలింత వస్తే ఏం చేయాలంటారా? చేతి రుమాలో చెయ్యో అడ్డుపెట్టుకొని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చు. వక్త ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం. అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలు వెనక్కి తిప్పి చూస్తారు. ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది. కుర్చీలో తల వెనక్కు వాల్చి కాళ్ళు ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం. కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబట్టినట్టు బిర్రె బిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇవి సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలు. మైకు కొన్ని సూచనలు. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు. రిలాక్స్ అయి నిల్చోవాలి. మైకు ముందు స్టాండును పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికే. రెఫరెన్స్ పేపర్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వక్త ఆ స్టాండును 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. కొందరు స్టాండును మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పుళ్ళు చేస్తుంది. తరువాయి భాగంలో మిగిలిన పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.